ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం. మోడల్ 7 లో మార్కెట్ ప్రైస్ అంటే ఏమిటి? షాప్ కీపర్ వస్తువు మీద పెట్టే ధరని మార్కెట్ ప్రైస్ అంటారు. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చే తగ్గింపు ధరని డిస్కౌంట్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెలని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఫార్ములా ఏమిటంటే సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొనుగోలు ధర. మోడల్ 7 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. Discount percentage equal to discount by market price into 100. Selling price equal to మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. థర్డ్ గా వచ్చేసి మనకి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది? ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది అంటే అమ్మిన వేల నుంచి కొన్ని వేలు తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. అమ్మిన వేల అంటే ఎస్పి మైనస్ సిపి అంటే సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఏ విధంగా వస్తుంది? లాస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసినట్లయితే మనకి లాస్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసి మనం మోడల్ 7 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. మోడల్ 7 లో ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ 1000 రూపీస్, డిస్కౌంట్ 10%, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటనేసి అడిగాడు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 minutes లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10%. డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 10%. డిస్కౌంట్ 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏ విధంగా రాసుకోవాలి? 10/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్. మనం ఫస్ట్ ఏం కనుక్కుంటున్నాం? డిస్కౌంట్ కనుక్కుంటున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? డిస్కౌంట్ వచ్చేసి 100 రూపీస్. ఇది డిస్కౌంట్ వచ్చేసి 100 రూపీస్. మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్. డిస్కౌంట్ వచ్చేసి 100 రూపీస్. తీసేసినట్లయితే మనకి 900 రూపీస్ మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ వచ్చేసి సిపి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 800 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? ఎస్పి వాల్యూ 900 రూపీస్ వచ్చింది. 900 రూపీస్ అంటే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది?
ప్రాఫిట్ వచ్చేసి ఎస్పి మైనస్ సిపి ఈక్వల్ టు ఎంత వస్తుంది 900 మైనస్ 800 ఈక్వల్ టు 100 రూపీస్ 100 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేసి అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అనేసి అడిగాడు కాబట్టి అప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది 100 బై కాస్ట్ ప్రైస్ ఎంత 800 రూపీస్ ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 4 ఏకం దీంట్లో ఎంత సార్లు పోతుంది 25 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్. 25 బై 2 అంటే 12.5%. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఈక్వల్ టు 12.5%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. మోడల్ 7 లో సెకండ్ క్వశ్చన్ చూస్తున్నా. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 600 రూపీస్, డిస్కౌంట్ 20%, సిపి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్, లాస్ అండ్ ప్రాఫిట్ కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలో ఫాలో చేద్దాం. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? డిస్కౌంట్ వచ్చేసి 20%. డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ కి ఫార్ములా ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత 20 బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత వచ్చింది 600 రూపీస్ మార్కెట్ ప్రైస్. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వచ్చింది? డిస్కౌంట్ వచ్చేసి 120. డిస్కౌంట్ వచ్చేసి 120 రూపీస్. మార్కెట్ ప్రైస్ లో నుంచి ఎస్పి వాల్యూని కనుక్కోవాలంటే మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పి వాల్యూ వస్తుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత 600 మైనస్ డిస్కౌంట్ వచ్చేసి 120 రూపీస్. అంటే 600 లో నుంచి 120 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 5 లో నుంచి 1 తీస్తే 4 అంటే 480 రూపీస్. ఇక్కడ మనకి సిపి వాల్యూ ఎంత వచ్చింది? సిపి ఈక్వల్ టు 500 రూపీస్ ఇచ్చాడు. సిపి ఈక్వల్ టు 500 రూపీస్. ఎస్పి ఈక్వల్ టు 480 రూపీస్. మనకి లాస్ ఎంత వచ్చినట్టు? లాస్ వచ్చేసి లాస్ ఏ విధంగా వస్తుంది? సిపిలో నుంచి ఎస్పిని తీసేసినట్లయితే మనకి లాస్ వస్తుంది. సిపి మైనస్ ఎస్పి అంటే 500 మైనస్ 480 ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 20 రూపీస్ మనకి లాస్ వస్తుంది. లాస్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? లాస్ ఈక్వల్ టు 20 రూపీస్. ఇక్కడ మనకి లాస్ ఆర్ ప్రాఫిట్ అనేసి కనుక్కోమంటున్నాడు. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాస్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 500 ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. అంటే లాస్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? లాస్ ఈక్వల్ టు 4%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.